లూకాసు వార్త 17వ అధ్యాయము 26 నుంచి. నోహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడిచేయనుగాక. అలాగే తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, మీ ఘననామమునకు స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, ఈ చింతపల్లి గ్రామాన్ని ప్రేమించి ప్రభువా ఈ సువార్త కూడికను ఏర్పాటు చేయడానికి సహాయం చేసిన దేవా, మీకు స్తోత్రం. ఇదిగో సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పావు ప్రభువా. మీ మాట చొప్పున మేము ఇక్కడ నిలబడి ఉండగా ప్రభువా, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి చీకటి అంధకార శక్తుల్ని ప్రభువా యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, మీ మాట సత్యమైనది, ప్రతి మనుషుని మాట అబద్ధమైనది ప్రభువా. ఈ సమయంలో ఇక్కడ నిలబడుచుండగా తండ్రి, ఇదిగో మీ వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వాక్యం మిమ్మల్ని బ్రతికించేది ప్రభువా. వాక్యమే ప్రభువా మమ్మల్ని జీవింపచేసేది ప్రభువా. ఆయన అటువంటి మాట ద్వారా మమ్మల్ని దర్శించండి. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో ఏ బిడ్డలైతే ప్రభువా విడుదల పొందవలసినదో ప్రభువా, ఆ బిడ్డలనైనా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ వాక్యం ద్వారా మీ బిడ్డలను మీరే సంధించండి ప్రభువా. మీ కృప తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వాధీనం అందించుకోనండి. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణమును స్వాధీనపరచుకోనండి ప్రభువా. అయ్యా నా తండ్రి, ఈ కూటమి ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా నడిపించండి ప్రభువా. అయ్యా నా తండ్రి, వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మా హృదయాలను కదిలించమని ప్రభువా. మేము ఏ స్థితిలో ఉన్నామో, అయ్యా మేము ఎక్కడికి వెళుతున్నామో ప్రభువా మాతో మాట్లాడమని కృప చూపమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఈ విధంగా దేవుని యొక్క వాక్యం చుట్టూ చేరి మనందరం కూడా మరొక తరుణాన్ని మరి దేవుడు అవకాశం ఇచ్చాడు. సో వాక్యం చుట్టూ చేరాం. ఇప్పుడు వాక్యాన్ని మనం తినబోతా ఉన్నాం. ఆమేన్. సో అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో దేవుడే వచ్చి మనతో మాట్లాడేలాగా మనందరం కూడా ప్రార్థనా పూర్వకంగా ఉందాం. ఆమేన్. సో ఎందుకంటే దేవుని వాక్యమే ఉన్నతమైనది, దేవుని యొక్క వాక్యమే అత్యంత విలువైనది. కాబట్టి దానికి మనం సమయాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి, దాని పట్ల మనం శ్రద్ధ వహించాలి. ఆమేన్. సో కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ చదువుబడిన వాక్య భాగం నుంచి ఒక చిన్న అంశాన్ని మధ్యకి తీసుకొచ్చాను. అదేంటంటే, ఆయన రాకడను సూచించుచు ప్రకాశించుచున్న ఎర్రని దీపములు. ఆమేన్. ఆయన రాకడను సూచిస్తూ ప్రకాశించుచున్న ఎర్రని దీపములు. ఆమేన్. సో చాలా పెద్దగా ఉంది టైటిల్. ఆమేన్. సో గుర్తుంచుకోవడానికి మీకు కష్టంగా ఉండొచ్చు, అయినా సరే మేము వివరించినప్పుడు దాన్ని మీకు ఈజీగా గుర్తుంచుకుంటారు. ఆమేన్. సో యేసుక్రీస్తు రాబోతా ఉన్నాడు. ఆమేన్. ఆల్రెడీ ఆయన ఒకసారి వచ్చాడు. యేసుక్రీస్తు రెండోసారి రాబోతా ఉన్నాడు. ఆమేన్. సో వస్తానని చెప్పి ముందుగానే ఆయన ప్రకటించాడు. హల్లెలూయా. సో అలాగే ఆ రాకడికి దేవుడు కొన్ని సూచనలు కూడా ఇచ్చాడు. ఆమేన్. సో కాబట్టి యేసుక్రీస్తు ఎప్పుడు రాబోతా ఉన్నాడు, ఎప్పుడు వస్తాడు అని తెలియాలి అని అంటే ముందుగా మనం గమనించాల్సింది ఏమిటి అంటే ఆ సూచనలు గమనించాలా. ఆమేన్. సో కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఈ టైటిల్ మీకు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఎందుకు ఈ టైటిల్ పెట్టబడింది అని అంటే, సో యేసుక్రీస్తు రాకడను సూచిస్తూ ప్రకాశిస్తున్న ఎర్రని దీపాలు. ఆమేన్. అంటే ఉదాహరణకి రైల్వే స్టేషన్లో నిలబడి ఉన్నాం, ఒక ట్రైన్ కోసం మనము ఎదురు చూస్తా ఉన్నాం. ఎదురు చూస్తున్నప్పుడు అనౌన్స్మెంట్ వస్తుంది, ఇదిగో పలానా ట్రైను పలానా దగ్గర నుంచి రాబోతా ఉన్నది, ఇక కొద్ది నిమిషాల్లో ప్లాట్ఫామ్ మీదకి రాబోతుంది అని చెప్పి అనౌన్స్మెంట్ చూసినప్పుడు మీరు గమనిస్తే అక్కడ ఏమీ కనపడదు, ట్రైన్ ఇంకా కనపడదు మనకి. ఆమేన్. సో ట్రైన్ కోత కానీ పొగ కానీ ఏమీ కనపడదు మనకి. ఆమేన్. కానీ మనకు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఆమేన్. సో కాబట్టి ఈ అనౌన్స్మెంట్ రాగానే
మనం అప్పటిదాకా పల్లీలు తింటా ఉన్నామో, లేదంటే ఇంకొకరితో మాట్లాడుతూ ఉన్నామో, లేదంటే పక్కకు పోయి టిఫిన్ చేద్దామని పక్కకి వెళ్ళామో, వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో, ఆమేన్, సో అనౌన్స్మెంట్ రాగానే ఆ పనులన్నీ పక్కన పెట్టి, ఆమేన్, సో ప్లాట్ఫామ్ మీదకి వచ్చి రెడీగా నిలబడాలి సూట్ కేసులు తీసుకొని. ఎందుకనంటే ఇక ట్రైన్ రాబోతుందని అనౌన్స్మెంట్ వచ్చింది. ఆమేన్. అయితే అనౌన్స్మెంట్ కి ట్రైన్ రాకడికి మధ్యలో ఇంకా కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. ఆమేన్. సో అవేంటి అంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనకి ట్రైన్ లిటరల్ గా కనబడకపోయినా మన కంటికి కొన్ని సూచనలు ముందుగా ఇవ్వబడతాయి. ఆ సూచనలు ఏంటంటే లైట్లు వెలుగుతాయి. ఆమేన్. సో అమెరికాలో అయితే ఎర్ర లైట్లు వెలుగుతాయి, బట్ ఇక్కడైతే మనకి గ్రీన్ లైట్లు వెలుగుతాయి. ఆమేన్. సో కాబట్టి అక్కడ ఒక గ్రీన్ సిగ్నల్ ఎప్పుడైతే పడుతుందో దాని అర్థం ఏంటంటే ఇక ట్రైన్ కొద్ది నిమిషాల్లో రాబోతా ఉందని చెప్పి అర్థము. అలాగే ట్రైన్ ఇంకా దగ్గరకు వచ్చింది అనుకో, ఓకే, సో సెకండ్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఇది ఇంకొక సూచన. ఆమేన్. సో సెకండ్ అనౌన్స్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో ట్రైన్ ఇక దగ్గరలోనే ఉందని అర్థం. ఆ తర్వాత మూడో సూచన అనగా మూడో అనౌన్స్మెంట్ వస్తుంది. ఇక ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ టచ్ చేసింది, ఓకే, సో వచ్చేసింది అని చెప్పి అనగానే ట్రైన్ ఆల్రెడీ మనకి కనపడతా ఉంటది. ఆమేన్. అంటే ట్రైన్ రావడానికంటే ముందే కొన్ని సూచనలు మనకి కనబడతా ఉన్నాయి. సో ఆ సూచనలు బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ట్రైన్ రాబోతుందని చెప్పొచ్చు. ఆమేన్. సో ట్రైన్ వస్తుందని చెప్పడానికి రుజువు ఏంటి అంటే ఆ సూచన ఉన్నది. ఓకే, ఆ వెలుగుతున్నటువంటి ఆ గ్రీన్ లైట్ కావచ్చు, ఓకే, ఆ అనౌన్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా దేని సూచిస్తా ఉన్నాయనంటే ట్రైన్ అనేది నిజంగానే రాబోతుందనే సూచన. హల్లెలూయా. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రాకడ కూడా జరగబోతా ఉన్నది. సో ఈ యేసుక్రీస్తు రాకడ కూడా కొన్ని సూచనలు అనేవి దేవుడు ఇస్తా ఉన్నాడు. ఆమేన్. సో ఆ సూచనలు ఏమిటి అని చెప్పంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యంలో కొన్ని ప్రవచనాలు, కొన్ని లేఖనాలను దేవుడు పెట్టాడు ముందుగా. ఆమేన్. ఆయన ఏమంటాడంటే ఇగో పలానా విషయం జరుగుతుంది, ఇది జరిగేంత వరకు నేను రాను. ఆమేన్. ఇవి జరుగుతున్నాయంటే అర్థం ఏంటంటే నేను దగ్గరలోనే ఉన్నానని అర్థం. ఆమేన్. సో కాబట్టి అటువంటి కొన్ని లేఖనాలని దేవుడు ముందుగానే మనకి ఇచ్చి ఉన్నాడు, కొన్ని సూచనలు దేవుడు ముందుగానే మనకి ఇచ్చి ఉన్నాడు, కొన్ని ప్రవచనాలు దేవుడు మనకి ముందుగానే ఇచ్చాడు. అవన్నీ ఏంటంటే వెలుగుతున్నటువంటి దీపాలు అన్నమాట. ఆమేన్. యేసుక్రీస్తు రాకడా వస్తా ఉందని చెప్పేటువంటి సూచనలు ఉన్నాయి ఇవన్నీ కూడా. ఆమేన్. సో కాబట్టి ఈ రోజు మనం చూడాల్సింది ఏంటంటే ఆ సూచనలు ఏంటో మనం చూడాలా. ఆమేన్. సో ఆ లేఖనాల ప్రకారంగా, ఆ సూచనల ప్రకారంగా ఇప్పుడు మనం ఎక్కడున్నాము అనగా దేవుడి రాకడ ఇంకెంత దూరంలో ఉంది, ఇంకెంత దగ్గరలో ఉంది అన్నది మనం గమనించగలుగుతాం. ఆమేన్. సో కాబట్టి ఈ రోజు ఆ ప్రయత్నం చేద్దాం. ఆమేన్. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనకందరికీ తెలుసు దేవుడు ఆల్రెడీ ఈ భూమి మీదకి మొదటిసారి వచ్చాడు. ఎందుకోసం వచ్చాడంటే తన యొక్క బిడ్డల కోసము రక్తాన్ని కార్చి వాళ్ళని రక్షించడం కోసం, వాళ్ళని విమోచించడం కోసం దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ తర్వాత రెండవసారి దేవుడు ఎందుకోసం వస్తా ఉన్నాడంటే తన బిడ్డల్ని తీసుకుని వెళ్ళడానికి దేవుడు వస్తా ఉన్నాడు. ఆమేన్. అనగా ఎవరినైతే దేవుడు మొదటి రాకల్లో విమోచించాడో, ఎవరినైతే దేవుడు మొదటి రాకల్లో రక్షించాడో వాళ్ళందరినీ కూడా తీసుకుని ఆయనతో పాటు ఉంచుకోవడానికి, అనగా ఆ మధ్యాకాశంలో కొనిపోవడానికి. ఆమేన్. సో రెండోసారి ఆయన రాబోతా ఉన్నాడు. అలాగే దేవుడు మూడోసారి కూడా రాబోతా ఉన్నాడు. అదేంటంటే ఎవరినైతే ఆయన తీసుకుని వెళ్ళాడో మరలా వాళ్ళందరితో కలిసి ఈ భూమి మీదకి రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి యేసుక్రీస్తు 3 సార్లు రావాల్సినది ఆల్రెడీ ఒకసారి అయిపోయింది, రెండో రాకడ కోసం మనం ఎదురు చూస్తా ఉన్నాము. ఆమేన్. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, చాలా మంది అనొచ్చు అసలు యేసుక్రీస్తు వచ్చాడని చెప్పి, ఆయన ఉన్నాడని చెప్పి ఎవరికండి రుజువు? ఆమేన్. ఎవరు చూశారండి దేవుడు ఉన్నాడని? ఆమేన్. సో ఎందుకు ఈ గొడవ అంతా మాకు అని చెప్పి మీరు అంటే, ఆమేన్, నేను చెప్తున్నాను దేవుడు ఉన్నాడు అని చెప్పి అంటానికి రుజువు ఏంటంటే ఈ సృష్టి ఉన్నది. ఆమేన్. సో దేవుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు అని చెప్పండి అన్నానికి రుజువు ఏంటంటే మనం చూస్తున్నట్టు ఈ భూమి ఒక రుజువు అయినది, మనం చూస్తున్నట్టు ఈ సూర్యుడు ఒక రుజువు అయినది, చంద్రుడు ఒక రుజువు అయినది, ఈ గ్రహాలన్నీ కూడా ఒక రుజువు ఉన్నాయి. ఆమేన్. ఎందుకనంటే ప్రియ సహోదరి సహోదరులారా, మీరు గమనించండి, ఎవరైనా సరే ఏదైనా సరే ఒకళ్ళు ఏదైనా ఒక చోట మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు ఉందనుకోండి, ఓకే, మనం చూసాము ఇల్లు చాలా అద్భుతంగా ఉంది, చాలా అందంగా ఉంది. అయితే ఆ ఇల్లుని ఎవరో ఒకరు కట్టింటేనే అక్కడ ఉన్నది. ఆమేన్. కట్టకుండా ఆ ఇల్లు అక్కడ ఉండదు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే ఈ రోజు ఈ భూమి కానివ్వండి, సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కాని, ఇవన్నీ కూడా వేటి కక్షలు తిరుగుతూ ఉన్నాయి. ఆమేన్. ఏ పని అవి చేస్తా ఉన్నాయి. ఓకే, పగలంతా కూడా సూర్యుడు ఉంటా ఉన్నాడు,
రాత్రేమో చంద్రుడు వస్తా ఉన్నాడు. ఆమేన్. సో ఆ చంద్రుడు వచ్చేసి అలల్ని అనగా సముద్రం అలల్ని కంట్రోల్ చేస్తా ఉన్నాడు. ఓకే. సో ఏ భూమి ఏ గ్రహం ఏ కక్షలో ఉండాలో ఆ కక్షలో అది తిరుగుతూ ఉన్నది. ఆమేన్. మీకు తెలుసా, ఈ భూమి గనక ఒక్క సెంటీమీటర్ కొంచెం అవతలకి వెళ్ళింది అనుకోండి, సూర్యుడికి దూరంగా జరిగింది అనుకోండి, ఈ భూమి అంతా కూడా మంచుగడ్డ అయిపోద్ది. ఆమేన్. లేదు, 1 సెంటీమీటర్ సూర్యుడికి దగ్గర జరిగింది అనుకోండి, ఓకే, ఈ భూమి అంతా కూడా తగలబడిపోద్ది, కాలిపోద్ది. కానీ ఇన్ని లక్షల సంవత్సరాలు అయింది ఈ భూమి పుట్టి. ఆమేన్. ఇప్పటివరకు కూడా అటువంటి సంఘటన ఇప్పుడు జరగలేదు. అంటే ఈ భూమి ఖచ్చితంగా కొలతల ప్రకారము తిరుగుతూ ఉన్నది. ఆమేన్. అంటే అదే రుజువు ఈ భూమికి ఎవరో చెప్పారు. ఈ భూమిని ఎవరో తయారు చేసినప్పుడే వాళ్ళు ప్లాన్ ప్రకారం దాన్ని తయారు చేశారు. హల్లెలూయా. అంతేగాని దానంతటా అది ఏర్పడలేదు, దానంతటా అది తిరగట్లేదు. ఆమేన్. సో ఒకసారి మీకు అర్థమవడం కోసం ఒక ఫేమస్ సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన పేరు నేను మర్చిపోయాను. ఓకే, ఆయన థామస్ అల్వా ఎడిసన్ అనమాట. ఓకే. సో ఆయన దగ్గరికి ఒక సహోదరుడు, ఒక సైంటిస్ట్ వచ్చాడు. సైంటిస్ట్ వచ్చినప్పుడు ఈయనకి మధ్య ఒక వాగ్వాదం జరుగుతూ ఉండేది. ఎప్పుడు దేని గురించి అంటే దేవుడి గురించి. సో దేవుడు ఉన్నాడని చెప్పి ఈయన ఎడిసన్, ఓకే, దేవుడు లేడు అని చెప్పి అతను వాదిస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, అసలు దేవుడు అనేవాడు లేడండి, దేవుడు అనేవాడు ఉంటే కనపడతాడు కదా, కనపడకుండా నేను దేన్ని నమ్మను, నేను దేన్ని కూడా రుజువు లేకుండా దేన్ని నమ్మను అని చెప్పి అతను మాట్లాడుతూ ఉన్నాడు. సరే సహోదరుడు అని చెప్పి అతను చెబుతా ఉన్నాడు, ట్రై చేస్తా ఉన్నాడు అతను ఎక్స్ప్లెయిన్ చేయడానికి, కానీ అతను వింటలేదు. అయితే ఒకరోజు ఆ సైంటిస్టు ఈ థామస్ అల్వా ఎడిసన్ యొక్క ల్యాబ్కి వచ్చేసరికి ల్యాబ్ లో అన్ని అక్కడ ఒక నమూనాను ఏర్పాటు చేసాడంట ఆయన. ఏంటి ఆ నమూనా అంటే, సూర్యుడు, చంద్రుడు, ఈ గ్రహాలు ఇవన్నీ కూడా పేర్చి పెట్టాడన్నమాట క్రమంగా. అవి ఇప్పుడు ఎలా అయితే తిరుగుతున్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఈ ల్యాబ్ లో తయారు చేసి పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ ప్రయోగశాలలో పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ సైంటిస్ట్, వేరే సైంటిస్ట్ వచ్చి చూసి అబ్బా అసలు చాలా అద్భుతంగా ఉందండి, సూర్యుడి నుంచి భూమికి ఎంత దూరం ఉండాలో ఖచ్చితంగా అంతే దూరంలో ఉంది పెట్టబడింది ఈ భూమి, సూర్యుడు. ఓకే. అలాగే చంద్రుడు ఎక్కడ ఉన్న ఖచ్చితంగా లెక్కతో కొలతో సహా అక్కడే ఉంది. ఓకే. అలాగే గురుడు ఎక్కడ ఉన్నాలో అక్కడే ఉన్నాడు, శుక్రుడు ఎక్కడ ఉన్నాలో అక్కడే ఉన్నాడు, శనిగ్రహం ఎక్కడ ఉన్నాలో అక్కడే ఉంది. ఇంత పర్ఫెక్ట్ గా చేశారండి, ఎవరండి మీరేనా చేసింది అని చెప్పి అడిగాడంట థామస్ అల్వా ఎడిసన్ ని. అడిగితే థామస్ అన్నాడంట, అయ్యా ఇది ఎవరు చేశారో నాకు తెలీదు, నేను సడన్ గా ల్యాబ్ ఓపెన్ చేసేసరికి దానంతట అదే ఉంది, దీన్ని ఎవరు తయారు చేయలేదు, దానంతట అదే ఉందన్నాడంట. అంటే అతను నవ్వుకుంటా, ఏం సార్ జోక్ చేస్తున్నారా, దానంతట అదే ఇంత పర్ఫెక్ట్ ఎట్లుంటుంది సార్, ఇంత పర్ఫెక్ట్ గా కొలతల ప్రకారం లెక్కల ప్రకారం ఉంది అని అంటే ఎవరో ఒకరు పెట్టి ఉండాలి కదా, దాన్ని ఎవరు పెట్టకపోతే ఇంత కొలతల ప్రకారం ఎట్లా వస్తుందండి దానంతట అది అన్నాడంట. లేదయ్యా ఏం చెబుతున్నాను, నేను తలుపు ఓపెన్ చేయగానే దాంట్లో అదే ఉంది, ఎవరు పెట్టారో తెలియదు, ఎవరు పెట్టకుండా అక్కడ ఉందని చెప్పి అంటే, లేదండి నేను నమ్మను, ఎవరు పెట్టకపోతే ఇంత పర్ఫెక్ట్ ఎలా ఉంటుందండి అన్నాడు. అప్పుడు ఈ థామస్ అల్వా ఎడిసన్ అన్నాడు, అయ్యా నేను చేసినటువంటి ఈ నమూనానే పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి దీన్ని ఎవరో ఒకరు తయారు చేశారని చెప్పి నువ్వు అంటున్నావే, మరి ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి గ్రహం, ప్రతి పాలపుత్రుడు, ప్రతి నక్షత్రం ఇవన్నీ కూడా వేటి కక్షలు అవి తిరుగుతూ ఉన్నాయి, అంత పర్ఫెక్ట్ గా అవి ఉంటా ఉన్నాయంటే ఇవి వాటంతట వచ్చా నువ్వు చెబుతున్నావు. ఆమేన్. సో దేవుడు చేశాడు నేను చెబుతున్నా. ఆమేన్. సో కాబట్టి ఈ నక్షత్రాలని వీటన్నింటినీ కూడా సృష్టించింది ఒక దేవుడే ఉన్నాడు. ఆమేన్. సో దేవుడు సృష్టించాడు కాబట్టి ఇవన్నీ కూడా ఇంత పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టి అదే రుజువు దేవుడు ఉన్నాడని చెప్పి ఆ థామస్ ఎడిసన్ చెప్పినప్పుడు అతను గుర్తించాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనల్ని సృష్టించాడు. ఆమేన్. సో దేవుడు మనల్ని రక్షించడం కోసం ఆయన మొదటి రాకల్లో వచ్చాడు, అలాగే రెండో రాకల్లో రావటం కూడా తథ్యమై ఉన్నది. ఆయన ఖచ్చితంగా రెండో రాకల్లో కూడా వచ్చి తీరుతాడు. ఆమేన్. అయితే ఆయన రాకడికి దేవుడు ముందుగా కొన్ని సూచనలు ఇస్తా ఉన్నాడు. ఎందుకనంటే దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. ఆమేన్. ఆయన వచ్చే సమయానికి మనందరం కూడా రెడీగా ఉండాలని, సిద్ధంగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన ఉన్నది. ఆమేన్. కాబట్టి ఆయన రాకడికి ముందుగా దేవుడు కొన్ని సూచనలు అనేవి ఇస్తా ఉన్నాడు. సో కాబట్టి ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, ఆయన ఏమంటున్నాడంటే, మరియు 26వ వచనం, నోహు దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లో జరుగును. ఆమేన్. నోహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి ఇవ్వడుచు ఉండిరి, అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనం చేశాను. ఆమేన్.
అనగా మనిషి కుమారుడు రాబోయేటువంటి సమయంలో నోహు దినాల్లో ఎలా అయితే ఉన్నదో, నోహు దినాల్లో ఏం జరిగిందో అదే ఇప్పుడు కూడా జరగబోతా ఉన్నది. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనందరికీ తెలుసు యేసుక్రీస్తు వచ్చే సమయం ఏది అంటే ఈ సమయం అని చెప్పి అందరూ చెబుతున్నారు. ఆమేన్. ఎందుకు చెబుతున్నారు అని చెప్పంటే దానికి కొన్ని సూచనలు ఉండాలి, రుజువులు ఉండాలి. ఆమేన్. సో ఆ రుజువులు ఏంటి అని అంటే ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆదికాండంలోకి ఒకసారి మనం వెళ్దాం. అంటే నోహు దినాల్లో ఉన్నట్టుగా ఉండాలి అని అంటే, ఆమేన్. సో నోహు దినాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామా? ఆమేన్. సో నోహు దినాల్లోకి చూడాలంటే మనం ఒకసారి వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండం 6వ అధ్యాయం చేయండి ఒకసారి. ఆదికాండం 6వ అధ్యాయము. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు నోహు దినాలు ఎలా ఉన్నాయో చెప్తా ఉన్నాడు. నరులు తీసారా? 6వ అధ్యాయం 1వ వచనం. నరులు భూమి మీద విస్తనారంభించిన తరువాత, హల్లెలూయా, అనగా ఇదంతా కూడా మీ కింద అయితే నోహు కాలంలో జరుగుతుందని మనకి అర్థమవుతుంది. సో నోహు కాలంలో మొట్టమొదటిగా జరిగిన విషయం ఏంటి అని అంటే నరులు భూమి మీద విస్తనారంభించారు. అనగా ఈ భూమి మీద ప్రజలు అనగా జనాభా పెరగడం అనేది మొదలుపెట్టింది. ఆమేన్. నోహు కాలంలో అది జరిగింది. సో అలాంటి సమయం మరలా వస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. సో జలప్రళయం రాకముందు ఏం జరిగిందంటే భూమి మీద మనుషులు పెరగటం ప్రారంభమైంది. సో ఎప్పుడైతే భూమి మీద మనుషులు పెరగడం ప్రారంభమైందో, ఆమేన్, ఆ తర్వాత పాపం అనేది ఎక్కువైంది. కాబట్టి దేవుడు జలప్రళయాన్ని రప్పించి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ఆయన నాశనం చేసి ఈ భూమికి తీర్పు తీర్చాడు దేవుడు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజుల్లో కూడా మీరు గమనిస్తే, ఆమేన్, సో ఈ రోజుల్లో కూడా జనాభా అనేది పెరుగుతా ఉన్నది. ఆమేన్. ఆశ్చర్యకరంగా మీరు గమనిస్తే స్టాటిస్టిక్స్ నేను చూశాను. ఓకే, ఆన్లైన్లో చూసినప్పుడు నాకు ఆశ్చర్యకరంగా ఒక విషయం బయలుపడింది. ఏంటంటే జనాభా అనేది సాధారణంగా ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. కానీ ప్రియ సోదరి సోదరులారా, 1950 నుంచి మీరు గమనించండి, 1950 నుంచి 2000 సంవత్సరాల మధ్యలో పాపులేషన్ అనేది డబుల్ అయిందంట. ఆమేన్. రెట్టింపైంది. అంతకుముందు ఉన్నదానికంటే కూడా ఇప్పుడు రెట్టింపు అవడం అనేది ఎప్పుడు జరిగిందనంటే 1950 సంవత్సరం నుంచి 2000 సంవత్సరాల మధ్యలో జరిగింది. అంటే ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజు నోహు కాలంలో ఏదైతే జరుగుతూ ఉన్నదో, ఆమేన్, ఈ రోజుల్లో కూడా అదే జరుగుతూ ఉన్నది. మనుషుల యొక్క సంఖ్య అనేది భూమి మీద విస్తరించడం అనేది, పెరగటం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. ఆమేన్. మీరు గమనించండి, మొత్తం పాపులేషన్ ఎంత, ప్రపంచ జనాభా ఎంత అంటే 800 కోట్లు. ఆమేన్. ప్రపంచ జనాభా ఎంత? 800 కోట్లు. 800 కోట్లలో మన దేశం చైనా కలిపితే 300 కోట్లు ఉన్నాం దాదాపు. ఆమేన్. ఈ 800లో 300 ఏడున్నారు? చైనా, ఇండియాలోనే ఉన్నారు. ఆమేన్. సో కాబట్టి ఈ జనాభా అంతా కూడా పెరగటం అనేది ప్రారంభమవుతా ఉంది. సో అది ఎప్పుడు జరుగుతూ ఉంది అని అంటే ఈ కాలంలో అనేది జరుగుతూ ఉంది. ఆమేన్. అంటే దాని అర్థం ఇక త్వరలో యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ జరగబోతా ఉందని అర్థం. హల్లెలూయా. సో ఇది ఒకటి మనకి కనబడతా ఉంది నోహు కాలంలో ఏం జరిగింది. అలాగే కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, ఆమేన్, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సును వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. ఆమేన్. ఇక్కడ రెండో విషయం కనబడుతుంది. రెండో సూచన మనకు దేవుడు ఇస్తా ఉన్నాడు. అదేంటనంటే నోహు కాలంలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో ఇక్కడ ఆదికాండంలో నోహు కాలంలో ఏం జరుగుతా ఉందంటే మొట్టమొదటిగా జనాభా అనేది పెరగటం ప్రారంభమైంది. రెండవది దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూశారంట. హల్లెలూయా. అంటే స్త్రీల యొక్క అందం అనేది రెట్టింపు అవుతా ఉన్నది. స్త్రీల యొక్క అందం అనేది పెరుగుతూ ఉన్నది. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మీరు ఈ రోజుల్లో గమనిస్తే స్త్రీ యొక్క అందం పెరగటం మనం గమనిస్తూ ఉన్నాం. ఆమేన్. సో లిప్స్టిక్ అనేది ఇన్వెంట్ చేయబడింది, మేకప్ అనేది కనుగొనబడింది. ఆమేన్. సో వీటన్నిటి ద్వారా స్త్రీల యొక్క అందం అనేది పెరుగుతూ ఉన్నది. బ్యూటీ పార్లర్లు ఎక్కువైపోయాయి. సో కాబట్టి ఈ రోజు ఏ స్త్రీని చూసినా సరే ఆమె సాధారణంగా అందంగానే కనబడతా ఉంది. ఆమేన్. వెన్ కంపేర్ టు ఒక 40-50 సంవత్సరాల క్రితం కనుక మనం పోల్చి చూస్తే అప్పుడు ఉన్నటువంటి స్త్రీ, ఒకవేళ ఆమె అందగత్తి అనుకోండి, ఓకే, ఆమె తీసుకొచ్చి 40 సంవత్సరాల క్రితం అందగత్తిని తీసుకొచ్చి ఇప్పుడు పెడితే, ఆమేన్, ఇప్పుడున్నటువంటి స్త్రీల్లో సాధారణంగా కనపడే వాళ్ళు కూడా ఆమె బెటర్ కనపడుతున్నారు. ఆమేన్. సో దాని అర్థం ఏంటంటే స్త్రీ యొక్క అందం అనేది రెట్టింపయింది.
ఆమేన్. సో నోహు కాలంలో కూడా అదే జరుగుతా ఉన్నది. సో ఈ అందాన్ని బట్టి ఆమేన్. సో అక్కడ ఉన్నటువంటి పురుషులు ఏం చేస్తా ఉన్నారంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని ఆమేన్. సో అందం పెరిగిన తర్వాత ఇప్పుడు ఏమవుతా ఉందనంటే ఆమేన్, నోహు కాలంలో వాళ్ళందరూ కూడా అనగా పురుషులు ఏం చేస్తా ఉన్నారంటే ఆ స్త్రీలని వివాహం చేసుకున్నారు అని చెప్పి రాయబడింది. ఇక్కడ యాక్చువల్ తెలుగులో రాశారు, బట్ గ్రీక్ లో చూస్తే మాతృక, ఓకే, ఈ బైబిల్ ఎక్కడి నుంచి తర్జుమా చేయడిందో ఆ గ్రీక్ భాషలో చూస్తే అక్కడ ఏమని రాయబడిందంటే వాళ్ళ మనసుకు నచ్చిన స్త్రీలను వాళ్ళు తీసుకుని పోయారని ఉంది. ఆమేన్. అంటే వాళ్ళు వివాహం లేకుండానే వాళ్ళు సహజీవనం చేస్తా ఉన్నారు. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, నోహు కాలంలో ఏం జరిగిందంటే బ్యూటీ అనేది పెరిగింది, అందం అనేది పెరిగింది, తద్వారా అక్రమ సంబంధాలు అనేవి పెరిగాయి. సో సహజీవనం అనేటువంటి కాన్సెప్ట్ అక్కడ వచ్చింది. అలాగే ఈ రోజు కూడా సహజీవనం చేయటం అనేది సహజంగా మాట మనం చూస్తా ఉన్నాం. ఆమేన్. చూడండి, ఏ సెలబ్రిటీని తీసుకున్నా ఆమేన్. సో ఆమె కొంతకాలం ఒక సంవత్సరం ఒక ఆయనతో ఉంటే ఇంకో సంవత్సరం ఇంకొక ఆయనతో ఉంటుంది. సో డేటింగ్ చేశాను అంటుంది. డేటింగ్ అనేటువంటి సంస్కృతి ఇప్పుడు ప్రబలటం అనేది ఎక్కువ అవుతుంది, మనము గమనిస్తా ఉన్నాం. ఆమేన్. నోహు కాలంలో అది ప్రారంభమైంది. నోహు కాలంలో ఆల్రెడీ డేటింగ్ సంస్కృతి అనేది ఉన్నది. ఆమేన్. సో కాబట్టి ఆ డేటింగ్ సంస్కృతి వలన పాపం అనేది పెరుగుతా ఉన్నది, వ్యభిచారం అనేది పెరుగుతా ఉన్నది కాబట్టి ఆమేన్. సో జనులు కూడా ఎక్కువ మంది విస్తరారంభించారు కాబట్టి అప్పుడు పాపం అనేది పెరిగిపోతా ఉన్నది. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఏ స్త్రీని చూసినా సరే అర్ధనంగనంగా బట్టలు వేసుకుని తిరగటం వల్ల సో అప్పుడు పురుషులు చూసి వాళ్ళని మనసులోనే వాళ్ళు మోహం చూపుతారు, వ్యభిచారం చేయటం వల్ల దేవుడు సహించలేనటువంటి స్థితికి ఇప్పుడు వచ్చింది. ఆమేన్. సో నోహు దినాల్లో ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో ఈ రోజుల్లో కూడా ఎగ్జాక్ట్ గా అదే జరుగుతా ఉన్నది. అంటే దాని అర్థం యేసుక్రీస్తు రాకడ దగ్గరలోనే ఉన్నది. ఆమేన్. అలాగే ఇంకా ముందుకు చూద్దాం. 3వ వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతుల్లో ఉన్నారు, ఆయనను వారి దినములు 120 ఏండ్లు అగునెను. ఆమేన్. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఎప్పుడైతే స్త్రీ యొక్క అందం అనేది పెరుగుతూ ఉన్నదో తద్వారా వ్యభిచారం అనేది ఈ భూమి మీదకి వస్తా ఉన్నదో ఆ వ్యభిచారాన్ని చూసి దేవుడు అంటున్నాడు ఎల్లప్పుడూ కూడా నా ఆత్మ నరులతో వాదించదు అంటున్నాడు ఆయన. ఆమేన్. ఆయనకు రోషం వెంటనే వచ్చింది. ఆమేన్. సో కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా వ్యభిచారాన్ని సహించడు. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఆ వ్యభిచారం అనేది నోహు దినాల్లో వృద్ధి చెందడం ఎక్కువ మనం చూస్తా ఉన్నాము. అదే విధంగా ఈ రోజుల్లో కూడా వ్యభిచారం అనేది వృద్ధి చెందుతా ఉంది. అక్రమ సంబంధాలు, డేటింగ్ అనేటువంటి ఈ పద్ధతులు అనేవి ఎక్కువ మనం చూస్తా ఉన్నాము. కాబట్టి వ్యభిచారం ఎక్కడ చూసినా సరే మనకు కనబడతా ఉంది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇవి ఏ దినాలు అని అంటే ఇవి నోహు దినాల్లో ఉన్నవి. ఆమేన్. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఈ రోజుల్లో ఏదో ఒక రోజు రాబోతా ఉన్నాడు. ఆమేన్. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ముందుగానే దేవుడు మనకు సూచనలు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం జాగ్రత్త పడవలసి ఉన్నది. ఆమేన్. సో ఈ వాక్యం ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు. ఆమేన్. మీరు జాగ్రత్త పడాలని ఉద్దేశంతో చెప్తా ఉన్నాను. హల్లెలూయా. సో దేవునికి రాకడికి సూచనలు మేము గుర్తించడం ద్వారా మీరు సిద్ధపడాలన్న ఉద్దేశంతో ఈ వాక్యం చెప్తా ఉన్నాను. ఆమేన్. అంతేగాని మేము భయపెట్టాలన్నది నా ఉద్దేశము కాదు. ఆమేన్. ఆ తర్వాత ప్రియ సోదరి సోదరులు మనం గమనిస్తే ఇంకా ముందుకెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం ఒకసారి తీయండి, మళ్ళా వెనక్కి వెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము. బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా సత్యం అండి. ఆమేన్. సో దాన్ని మనం ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలి. దేన్ని కూడా మనం తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఆయన దేవుడు ఉన్నాడు. ఆమేన్. సో 24 నోహు దినాలు ఎలాగుండినో ఓకే, అది అయిపోయింది. సో ఇప్పుడు మరలా జలప్రళయం వచ్చి 39 జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పోవరకు ఎరుగక పోయిరి, అలాగనే మనుష్య కుమారుడు రాకడేందో ఉండును. ఆమేన్. సో ఇంకో విషయం ఏంటంటే వారు తినుచు త్రాగుచు, ఏం రాబడింది ఇక్కడ? నోహు కాలంలో ఏం జరుగుతా ఉంది? తింటున్నారంట, తాగుతున్నారంట, పెళ్లికి ఇవ్వబడతా ఉన్నారు. అంటే తింటంలో తాగటంలో ఏముంది? అది ఒక సూచన అని చెప్పి మనం అనుకోవచ్చు. ఆమేన్. సో కానీ అది ఒక సూచన అని దేవునికి వాక్యం తెలియజేస్తా ఉంది. ఆమేన్. ఎందుకనంటే ప్రియ సోదరి సోదరులారా, తినడం త్రాగడం అంటే మనం ఎప్పుడైనా బ్రతకడానికి తింటాం అనేది సహజం. బ్రతకడానికి తింటాము, తాగుతాం. కానీ మన ఆలోచన ఎప్పుడు కూడా తింటం తాగటం మీదే ఉంటా ఉంది. ఆమేన్. ఎప్పుడు చూసినా సరే మందు తాగుదాం, ఆమేన్, చికెన్ మటన్లు తిందాం, ఓకే, పండుగ చేసుకుందాం, పార్టీ చేసుకుందాం, ఈ కల్చర్ ఎక్కువైపోతా ఉంది. సో ఎప్పుడు చూసినా సరే, ఎక్కడ చూసినా సరే మనకి పండుగలు అనేవి కనబడతా ఉన్నాయి, ఫంక్షన్లు అనేవి, పార్టీలు అనేవి కనబడతా ఉన్నాయి.
సో కాబట్టి అంతకు ముందు సంవత్సరాల కంటే కూడా ఇప్పుడు మద్యం తాగడం అనేది ఎక్కువైపోయింది. ఆమేన్. సో మటన్ చికెన్ తినడం అనేది ఎక్కువైపోయింది. అంటే మనుషుల యొక్క ఆలోచన ఎప్పటికప్పుడు ఏమవుతుందంటే తిండి మీద త్రాగటం మీద ఎక్కువ దృష్టి అనేది వెళ్తా ఉంది. అంటే ఎల్లప్పుడూ కూడా వాడు ఆలోచనలు ఎటువైపు తిరుగుతున్నాయంటే తినటం మీద తాగటం మీద తిరుగుతూ ఉన్నాయి. ఆమేన్. అంటే అది ఒక సూచన అన్నది యేసుక్రీస్తు రాకడ కోసము. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, సో దేవుని యొక్క రాకడ వచ్చేటప్పుడు వాళ్ళు తింటూ తాగుచు పెళ్లి చేసుకొనొచ్చు పెళ్లికి ఇచ్చుచు ఉండ్రి. అంటే పెళ్లి చేసుకోవటం పెళ్లికి ఇవ్వటం అంటే ఇప్పుడు సహజీవనం చేయటం గురించి మాట్లాడదు, నిజంగా పెళ్ళని కాదు. ఆమేన్. ఆ తర్వాత 40వ వచనం, ఆ కాలంలో ఇద్దరు పొలంలో ఉందరు, ఒకటి తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరిగర విసురుచుందరు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. ఆమేన్. సో ఆ తర్వాత ఎత్తబాటు అనేది వస్తుందని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. ఆమేన్. లోకసువార్త 17:29 లోతు దినాలు. సో దానికోసం నేను చూస్తాను. లోతు దినముల్లో జరిగినట్టు జరుగును. ఆమేన్. మనిషి కుమారుడు వచ్చేటప్పుడు నోహ దినాల్లో జరిగినట్టు జరుగుద్ది. అలాగే లోతు దినాల్లో ఏం జరిగిందో అదే విధంగా ఈ దినాల్లో కూడా జరుగుతా ఉంది. ఆమేన్. సో లోతు దినాల్లో జరిగినట్టుగా జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇళ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారందరిని నాశనం చేసిను. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. హల్లెలూయా. సో లోతు దినాల్లో కూడా ఏం జరుగుతా ఉందనంటే తినటం త్రాగటం వీటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తా ఉన్నారు. అలాగే అసలు లోతు దినాల్లో నిజంగా ఏం జరిగింది అని చెప్పంటే మన ఆదికాండంలోకి వెళ్ళి చూస్తే, ఆమేన్. సో తీయాల్సిన అవసరం లేదు, ఆదికాండంలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఏముందనంటే ప్రియ సోదరి సోదరా, అక్కడ పురుష సంపర్కం, ఆమేన్, అలాగే స్త్రీ సంపర్కం అనేది ఎక్కువగా ఉన్నది. అంటే పురుషులతో పురుషులు, స్త్రీతో స్త్రీలు, అనగా స్వాభావికమైనటువంటి కోరికల్ని, ఓకే, స్వలింగ సంపర్కాన్ని వాళ్ళు ఎక్కువగా అవలంబిస్తా ఉన్నారు. వాళ్ళు ఎక్కువగా స్వలింగ సంపర్కంతో తలమరుకులై ఉన్నారు. ఆ కాలంలో అది లోతు కాలమైనది. ఆమేన్. సో ఈ రోజు కూడా లోతు దినాల్లో ఉన్నట్టుగా జరుగుతుందని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. ఆమేన్. మీరు గమనిస్తే స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోవచ్చని ఏకంగా చట్టాలు చేసేటువంటి స్థితి మనకి వచ్చింది. ఆమేన్. సో కాబట్టి అటువంటి వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీలకు స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు, పురుషులకు పురుషులు పెళ్లి చేసుకోవచ్చు అని దానికి చట్టపరంగా, ఆమేన్, సో దానికి అధికారం ఇస్తూ, ఓకే, వాళ్ళు ఏకంగా చట్టాలు చేసేటువంటి స్థితికి ఇప్పుడు ఈ ప్రపంచం అనేది దిగజారిందంటే దాని అర్థం మనం ఎక్కడున్నామో లోతు దినాల్లో ఉన్నాము. ఆమేన్. సో ఆ దినాలు వచ్చాయంటే ఆ కార్యం మనం చూస్తున్నాం అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క రాకడ దగ్గరలోనే ఉందని అర్థము. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, మీరు గమనిస్తే దేవుడు త్వరలో రాబోతా ఉన్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు రెండోసారి ఈ భూమి మీదకి రాబోతున్నాడు మనకి అర్థమవుతోంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మవలసి ఉన్నది, దేవుని యొక్క మాట ప్రకారం మనము జీవించవలసి ఉన్నదని దేవుడు మనకి హెచ్చరిస్తా ఉన్నాడు. ఆమేన్. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం, అందులో అక్కడ ఏం రాయబడిందంటే మనుషుడు కేవలం వ్యభిచారం ఫిజికల్ గా చేస్తేనే కాదు, నువ్వు కనీసం ఆలోచించినా సరే, ఒక స్త్రీని మోహం చూసినా సరే, ఆమేన్, నీవు ఆ పురుషుడు ఆమెతో విచరిస్తున్నాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. ఆమేన్. సో కాబట్టి ఈ రోజు ఆ విషయం ఎక్కడ చూసినా సరే జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే అదనంగా బట్టలు వేసుకొని స్త్రీలు తిరుగుతూ ఉంటాను బట్టి ఆ వ్యభిచారం అనేది ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారం, మనసులో చేసే వ్యభిచారం కూడా ఎక్కువగా పెరిగిపోతా ఉన్నది. ఆమేన్. సో దానికి అది కూడా ఒక కారణం, ఈ భూమిని దేవుడు అగ్నితో కాల్చడానికి ఒక కారణమైనది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరా, మోరల్ గా అనగా మోరల్ అంటే నీతి సంబంధమైనటువంటి విలువలు అనేవి పడిపోవటం అనేది మనము గమనిస్తా ఉన్నాం. ఆమేన్. సో ఎప్పుడైతే ప్రజలు పెరుగుతారో, ఆమేన్, అక్కడ మోరల్ డికే అనేది ఉంటుంది. ఓకే, సో నీతి అనేది తగ్గిపోతా ఉంటది. ఆమేన్. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం ఏం చెబుతోందంటే మంచిని చెడు అని చెప్పేటువంటి రోజులు వస్తాయి. ఆమేన్. గుర్తుంచుకోండి, మంచిని చెడు అనేటువంటి చెప్పే రోజులు వస్తాయి, అలాగే చెడుని మంచి అని చెప్పే రోజులు వస్తా ఉంటాయి. ఆమేన్. అవి ఏ రోజులు అంటే ఈ రోజులే. హల్లెలూయా. సో ఈ రోజు ఏదైతే మనిషికి మేలు చేస్తుందో దాన్ని వద్దు, చెయ్యొద్దు, ఆమేన్, లేదంటే అది చెడ్డదే అని చెప్పి చేసే ప్రయత్నం ఇప్పుడు జరుగుతూ ఉంటది. ఆమేన్. అలాగే ఏది మంచి ఏది చెడ్డదో దాన్ని పొగిడేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటది.
ఇవన్నీ కూడా ఏం సూచిస్తా ఉన్నాయంటే యేసుక్రీస్తు యొక్క రెండో రాకడని సూచిస్తా ఉన్నాయి. ఈ భూమి యొక్క నాశనాన్ని మళ్ళా రెండోసారి అగ్నితో కాచబడబోతా ఉన్నది. ఈ భూమి ఇది కాచబడడానికి అర్హమైందని చెప్పి ఆ సూచనలన్నీ కూడా మనకి తెలియజేస్తా ఉన్నాయని దేవుని యొక్క వాక్యం మనకు చూపిస్తా ఉన్నది. ఆమేన్. అలాగే 7 స్త్రీలు వచ్చి ఒక పురుషుని పట్టుకొని, ఆమేన్, సో ఆ పురుషునితో మా అన్నం ఏ తింటాం, మా వస్త్రం ఏ కట్టుకుంటాం, ఓకే, నువ్వు మా పేరు మాత్రం మాకు ఉంటే చాలని చెప్పి, ఆ విధంగా ఒక స్త్రీ అనేక మందిని ఒక పురుషుణ్ణి అంటే అనేక మంది స్త్రీలు ఒక పురుషునితోటి వివాహం చేసుకుని ఈ విధంగా వ్యభిచార సంబంధమైనటువంటి సంతానం అనేది ఈ భూమి మీద పెరగటం అనేది అది సూచిస్తా ఉంటుందని, ఓకే, అవి కూడా ఈ చివరి దినాల్లో ఒక సూచనగా ఉన్నదని మనకి అర్థమవుతా ఉన్నది. ఆమేన్. అలాగే పౌలు గారు ఇటువంటి విషయాల గురించి దేవుని యొక్క వాక్యం మనం హెచ్చరిస్తా ఉన్నాడు. 2 తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి 5 వచ్చా మనం గమనిస్తే, ఆమేన్, ఒకసారి తీయండి. 2 తిమోతి 3వ అధ్యాయము చివరి దినాలు ఎలా ఉంటాయని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. 2 తిమోతి 3:1 నుంచి, అంత్య దినములలో అపాయకరం ఎప్పుడు వస్తాయంట? అంత్య దినాలు. ఆమేన్. సో ఇవి అంత్య దినాలు మనకి తెలుసు. సో ఈ కాలంలో ఎటువంటి పరిస్థితులు వస్తాయంట? అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకొను. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. ఆమేన్. సో అంటే కేవలం వాళ్ళు మాత్రమే ప్రేమించుకునేవాళ్ళు. ఆమేన్. సో సెల్ఫ్ సెంటర్డ్, ఓకే, కేవలం వాళ్ళ గురించే చూసుకుంటారు. ఇక పితరుల యొక్క క్షేమం అనేది వాళ్ళకి పట్టదు. సో అటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులు ఎక్కువైనటువంటి కాలము ఈ అంత్యకాలం అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ధనాపేక్షలు, ఓకే, ధనం కోసం, ధనం ఆర్జన కోసం ఏమైనా సరే చేసి ధనాన్ని ఆర్జించాలనేటువంటి ఒక ఇది వస్తుంది. అలాగే బింకములు ఆడవారు అంటే అబద్ధాలు చెప్తారు, అహంకారులు, ఆమేన్, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు. ఆమేన్. సో అనురాగం అనేది వాళ్ళకి ఉండదు, ప్రేమ అనేది, ఆప్యాయత అనేది వాళ్ళకి ఉండదు. సో అటువంటి మనుషులు ఎక్కువైనటువంటి సమయం ఏంటంటే ఈ సమయమే. హల్లెలూయా. అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. ఆమేన్. అంటే అర్థం ఏంటో తెలుసా? మంచి వాళ్ళని ద్వేషించేవాళ్ళు. ఆమేన్. మంచి మాట చెబితే వాళ్ళని ద్వేషించడం అనేటువంటి విచిత్రమైన పరిస్థితి ఈ అంత్యదినాల్లో రాబోతుందని పౌలు గారు ముందే చెప్తా ఉన్నాడు. ఆమేన్. సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. హల్లెలూయా. సో దేవుడి కంటే కూడా, ఓకే, ఆమేన్, సో వీళ్ళు మేము సుఖంగా ఉండాలి, దేవుడి కంటే ఎక్కువ మేము అనుభవించాలన్నటువంటి ఒక అభిప్రాయంతో ఉండేవాళ్ళని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. పైకి భక్తి గలవారే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. పేరుకు భక్తి పరులే, పేరుకు చర్చికెళ్లే వాళ్ళే, కానీ వాళ్ళు దేవుని యొక్క శక్తిని ఆశ్రయించరు. ఆమేన్. అంటే కేవలం ఫామ్ ఒకటే కనపడతా ఉంటది, కేవలం పైకి క్రైస్తవుడు అన్నటువంటి రూపం కనపడతా ఉంటది, కానీ లోపల వాళ్ళ మనసులో మారకుండా దేవునికి వాక్యం లోబడినటువంటి ఒక మనసు వాళ్ళు ఉంటది అని చెప్పి, అటువంటి మనుషులు ఉంటారని, ఈ చివరి దినాల్లో వస్తారని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. ఆమేన్. ఇట్టి వారికి యువకుడు వేయండుము. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిస్తా ఉంది. అంత్య దినాల్లో ఇటువంటి కార్యాలు జరుగుతాయి, ఇటువంటి పరిస్థితులు వస్తాయి. ఆమేన్. సో అటువంటి సమయంలోనే నేను రాబోతా ఉన్నాను. ఆమేన్. సో ఇవన్నీ దేన్ని సూచిస్తామనంటే నా రాకడిని సూచిస్తా ఉన్నాయి. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఇంకా బైబిల్ ఏం చెప్తా ఉందనంటే అంజూరపు చెట్టుని చూడండి, అంజూరపు చెట్టు చిగురుస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. ఆమేన్. సో అవన్నీ జరుగుతున్నప్పుడు ద్వారం వద్దనే నేను ఉన్నాను. ఆమేన్. సో అంజూరపు చెట్టు చిగురించడం అంటే ప్రియ సోదరి సోదరులారా, ఇశ్రాయేలీలు ఒక దేశంగా కూడుకుంటమైనది. ఆమేన్. సో ఈరోజు ప్రియ సోదరి సోదరులారా, ఇశ్రాయేల్ దేశం అనేది ఒక దేశంగా ఉన్నది. ఒక 50 సంవత్సరాల క్రితం లేదా ఒక 70 సంవత్సరాల క్రితం ఇశ్రాయేల్ దేశం అనేది లేదు, కానీ ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం అనేది ఒక దేశంగా ఏర్పడింది. అది దేవుని యొక్క రాకడకు ఒక సూచన ఉన్నది. ఆమేన్. ప్రియ సోదరి సోదరులను గమనిస్తే దేవుని యొక్క ప్రవచనాలు అనేవి, దేవుని యొక్క లేఖనాలు అనేవి ఏ విధంగా నెరవేరుతున్నాయో దాన్ని బట్టి మనకి అర్థమవుతా ఉన్నది. ఆమేన్. సో కాబట్టి దేవుని యొక్క వాక్యము సత్యమైనది, దేవుని యొక్క మాట నిజమైనది. ఆయన ఈ సూచనలు ఇచ్చాడు, ఆ సూచనలు ఇప్పుడు జరుగుతున్నాయనంటే ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఆయన రాకడ జరగబోతా ఉన్నది. హల్లెలూయా. సో కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి, మన యొక్క ఘటాన్ని మనం కాపాడుకోవాలి, మన యొక్క భక్తి మనం కాపాడుకోవాలి, మన యొక్క ఆత్మను మనము కాపాడుకోవాలి. సో దానికోసము మనం దేవుని యొక్క వాక్యాన్ని నమ్మవలసి ఉన్నదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, అలాగే రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. సో అక్కడ కూడా
సో సాధారణమైన స్వాభావికమైనటువంటి ధర్మాలను విడిచి జనులు పర్వట్ అవుతారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించును. తుచ్చమైన అభిలాషలు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన. ఆమేన్. తుచ్చమైనటువంటి కోరికలు అంటే ఏంటో పౌలు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏంటంటే ఆ కోరికలు వారి స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మం విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది అంటే కోరుకోకూడదు. ఓకే, అవాచ్యమైన వాటిని చేయొచ్చు. తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. ఆమేన్. సో కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, స్త్రీలు తమ స్వాభావిక ధర్మాన్ని విడిచి, ఆమేన్, అలాగే పురుషులు తమ స్వాభావిక ధర్మాన్ని విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు అంటున్నారు. దాని అర్థం ఏంటంటే పురుషులతో పురుషులు లైంగిక చర్య, అలాగే స్త్రీలతో స్త్రీలు లైంగిక చర్య చేస్తా ఉన్నారు. చేసేటువంటి కాలాలు వస్తాయని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఆమేన్. అవి మనకు ముందు కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి ఇప్పుడు. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, అసలు ఇలాంటివి జరుగుతాయని ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ బైబిల్ రాయబడింది. ఆమేన్. సో వేల సంవత్సరాల క్రితం అసలు ఈ థాటే రాదు అసలు ఎవరికి. ఆమేన్. ఈ ఆలోచనే ఊహించక ఓకే అందదు. అయినా సరే దేవుని యొక్క ముందు జ్ఞానాన్ని బట్టి ప్రవక్తలు ఏం చేశారంటే ఇవన్నీ కూడా రాసి పెట్టారు మనకి. ఆమేన్. సో అవన్నీ కూడా ప్రవచనాలుగా బైబిల్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు నెరవేరుతున్నాయంటే మనం ఏం గ్రహించాలంటే దేవుని యొక్క వాక్యం సత్యమని గ్రహించాలా. ఆమేన్. సో దేవుని యొక్క మాటలు నెరవేరుతున్నప్పుడు దాన్ని మనం పట్టుకొని దాని ప్రకారం మనం నడిచినప్పుడు మనం తప్పించబడతామని మనం గ్రహించవలసి ఉన్నది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, నోహు దినాల్లో ఏం జరుగుతూ ఉందో, లోతు దినాల్లో ఏం జరుగుతూ ఉందో ఈ రోజు కూడా ఆ విషయాలే జరుగుతూ ఉన్నాయి. అంటే దాని అర్థం యేసుక్రీస్తు రాకడ అతి త్వరలో ఉన్నది. ఆమేన్. సో కాబట్టి మనం ఏం చేయాలంటే మన కళ్ళు తెరిచి, ఆమేన్, సో దేవుని వాక్యాన్ని నమ్మి మనం గనక దేవుని మాట ప్రకారం జీవిస్తే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో కలుసుకొని మనం ఎత్తబడి ఈ భూమి నుంచి ఎత్తబడి మన పైకి వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఈ భూమి మీదకి అగ్ని దిగబోతా ఉన్నది. ఆమేన్. సరే, మంచిది సహోదరుడా, యేసుక్రీస్తు రాబోతున్నాడు, మంచిదే కదా. ఆమేన్. సో యేసుక్రీస్తు రావటం కోసం ఎన్ని జరుగుతున్నాయంటే అది మంచిదే కదా అని చెప్పి మీరంటే, ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు రావటం మంచిదే కానీ యేసుక్రీస్తుతో పాటు మనం వచ్చినప్పుడు ఆయన గుర్తించకుండా మనం ఇక్కడే ఉండిపోతే మాత్రం, ఆమేన్, ఆ తర్వాత వచ్చేదాన్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆమేన్. నేను చెబుతుంది కేవలం యేసుక్రీస్తుని ఎదుర్కోవడం కోసమే కాదు. యేసుక్రీస్తుని గనక నువ్వు గుర్తించకపోతే ఆయన వచ్చినప్పుడు, ఆమేన్, ఆ మనిషి కుమారుడు వచ్చినప్పుడు నువ్వు గుర్తించకపోతే ఏం చేయబడతావు? నువ్వు ఇక్కడే ఉంటావు, ఈ భూమి మీదే ఉంటావు. సో కాబట్టి యేసుక్రీస్తుని గుర్తించిన వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు వెళ్ళిపోతారు. ఆమేన్. సో ఎత్తబాటు అనేది జరుగుతుంది. యేసుక్రీస్తు పాటు వాళ్ళందరూ కూడా ఎత్తబడి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఈ భూమి మీద ఎవరైతే మిగిలి ఉంటారో వాళ్ళందరి మీదకి అగ్నిదేవుడు కురిపించబోతా ఉన్నాడు. ఆమేన్. సో నోహు దినాలు అలాగే లోతు దినాలు ఏం జరిగిందో ఈ భూమి మీద అదే జరగబోతా ఉన్నది. ఆమేన్. సో లోతు దినాలు ఏం జరిగింది? అగ్ని అనేది కురిపించబడింది. కాబట్టి ఈ రోజు కూడా అగ్ని అనేది కురిపించబడతా ఉంది. ఆమేన్. సో కాబట్టి మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఆమేన్. సో ఆయన గుర్తించినప్పుడే ఆయనతో పాటు మనము వెళ్ళగలుగుతాము. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ముందుగానే దేవుడు సూచనలు ఇస్తా ఉన్నాడు. ఆమేన్. ఏ సూచనలు ఇవ్వకుండా, ఆమేన్, సో ఎలాంటి కార్యాలు ముందుగా మనకు చెప్పకుండా సడన్ గా రావట్లేదు ఆయన. ఆమేన్. సడన్ గా వస్తే ఆయన అన్యాయస్తుడు అవుతాడు. ఆమేన్. కానీ ఆయన ముందుగానే మనం ప్రేమించాడు కాబట్టి మన కోసం ఆయన ఆ సూచనలు ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు మనం ఏం చేయాలంటే ఆ సూచనలను గుర్తించి, ఆమేన్, ఆ సూచనలను గమనించి మనం దేవుణ్ణి హత్తుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం హత్తుకొని దేవుని ప్రకారం జీవించినప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని తీసుకొని ఆయనతో పాటు వెళ్తాడు. సో ఆ ఉగ్రత నుంచి దేవుడు మనల్ని తప్పించడానికి ఇవన్నీ కూడా మనకు చెప్తా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ రోజుల్లో అటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తా ఉన్నాం. అలాగే చివరిగా ఒక విషయం నేను ముగిస్తాను. ఈ రోజు సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉంది అన్నది ప్రకటన గ్రంథంలో మనకి వ్రాయబడతా ఉంది. ప్రకటన 3వ అధ్యాయం 14వ వచనం ఒకసారి తీయండి. ఈరోజు సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉంది? దేవుని నమ్మని వాళ్ళ సంగతి పక్కన పెడితే దేవుణ్ణి నమ్మిన వాళ్ళ పరిస్థితి, యేసుక్రీస్తు తెలిసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ప్రకటన 3వ అధ్యాయము 14 నుండి
లవోదికీయలో ఉన్న సంఘము దూతకు ఇలాగ వ్రాయము, ఆమేనను వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. హల్లెలూయా. సో దేవుడు 7వ సంఘ దూతకి రాస్తూ 7వ సంఘ దూతకి ఏం చెప్తా ఉన్నాడంటే, ఇదిగో ఈ కాలంలో క్రైస్తవులు ఎలా ఉన్నారంటే అటు వెచ్చగా లేరు, చల్లగా లేరు, నిలువెచ్చని స్థితిలో ఉన్నారు. అనగా అటు లోకంలో పూర్తిగా లేరు, ఇటు దేవుల్లో పూర్తిగా లేరు, సగం అటు సగం ఇటు ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేయబోతానంటే, నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయాలని ఉద్దేశించుతున్నాను. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజు అనగా ఇది 7వ సంఘకాలానికి దేవుడు ఇచ్చే వర్తమానమైనది. ఆమేన్. సో 7వ సంఘకాలం అది ఈ సంఘకాలమే. ఆమేన్. ఈ సమయంలోనే మనం జీవిస్తా ఉన్నాము. కాబట్టి ఈ సమయంలో సంఘం ఎలా ఉంటుందని దేవుడు చెప్తా ఉన్నాడు. సంఘం వెచ్చగా ఉండదు, చల్లగాను ఉండదు, నిలువెచ్చని స్థితిలో ఉంటుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయాలని ఉద్దేశించున్నాను. ఆమేన్. సో కాబట్టి మనం ఎలాంటి భక్తి చేయాలంటే నిలువెచ్చని భక్తి కాదు. ఆమేన్. మనము పూర్తిగా దేవునితో అంటుకట్టబడాలి. ఆమేన్. సో పూర్తిగా దేవుని మనము అంగీకరించాలి. పూర్తిగా దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించినప్పుడు ఆమేన్, అప్పుడు దేవుడు మనల్ని ఆయనతో పాటు తీసుకెళ్తాడు. ఆమేన్. అలాగే ఇంకా ఎలా ఉందంట ఈ కాలంలో క్రైస్తవుల పరిస్థితి. ఆమేన్. నీవు దౌర్భాగ్యుడును, ఆమేన్, నీవు దిక్కుమాలిన వాడు ఉన్నావని ఎరుగక, ఆమేన్, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడును ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ఆమేన్. సో ఈ రోజు సంఘం ఎలా ఉందంట, దౌర్భాగ్యురాలుగా ఉంది, దిక్కుమాలిన దానిగా ఉంది, ఆమేన్, దరిద్రుడిగా ఉంది, అలాగే గుడ్డివాడు, దిగంబరుడు. ఆమేన్. ఇన్ని లక్షణాలు ఉన్నాయి. అయితే ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఆమేన్, గుడ్డితనం కలిగి ఉంటాం కంటే కూడా ఇంకా బాధాకరమైన విషయం, దిగంబరిగా ఉండటం కంటే కూడా ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇటు గుడ్డివాడే ఉండి దిగంబరి ఉండి ఆ విషయం తెలియకుండా ఉంటాం. హల్లెలూయా. సో నేను గుడ్డోడిని, ఓకే, అది నాకు తెలుసు అనుకోండి, ఓకే, ఎవరన్నా చెప్తే నేను వింటా. ఒకవేళ నాకు తెలియదు అనుకోండి, ఆమేన్, నేను గుడ్డోడి అన్న విషయం నాకు తెలియదు, నేను ఏమనుకుంటున్నాను, నాకు చూపు ఉంది అనుకుంటున్నా. ఆమేన్. సో చూపు ఉంది అనుకోని నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ప్రియ సోదరి సోదరులారా, వాడి పరిస్థితి ఎట్లా ఉంటుంది? వాడు గుంతలో పడతాడు. ఆమేన్. లేచిన తర్వాత వాడు ఏమనుకుంటాడు, ఏదో పడ్డాను అని చెప్పి అనుకుంటాడు తప్ప నేను గుడ్డోడిని గుర్తించున్నాడు. ఆమేన్. ఇంకొంచెం ముందు దూరం వెళ్ళిన తర్వాత బైక్ గుద్దుద్ది. ఆమేన్. గుద్దిన తర్వాత వాడికి రాదు, ఎందుకంటే వాడు ఏమనుకుంటాడు, నేను గుడ్డోడు కాదు, నాకు చూపు ఉంది అని చెప్పి వాడు అనుకుంటున్నాడు. కానీ నిజానికి వాడు గుడ్డోడు. ఆమేన్. కానీ అర్థమైంది ఇప్పుడు. సో గుడ్డోడు అయి ఉండి తెలిసినోడి కంటే కూడా, ఆ విషయం తెలిసినోడి కంటే కూడా గుడ్డివాడు ఉండి తెలియనివాడి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. హల్లెలూయా. అలాగే దిగంబరి ఉండి తెలిసినవాడి పరిస్థితి కంటే కూడా, ఆమేన్, వాడికి బట్టలు లేవని తెలియకుండా వాడి పరిస్థితి ఎలా ఉంటది ఒకసారి ఊహించండి. ఆమేన్. వాడికి బట్టలు లేవని తెలుసు అనుకోండి, వాడు బయటికి పోతాడా? పాడు. ఓకే, వాడు ఎక్కడో దాక్కుని ఉంటాడు, ఎవరికి కనపడ్డావు. ఆమేన్. కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ వాడికి బట్టలు లేవు, వాడు దిగంబరిగా ఉన్నాడు, కానీ ఆ విషయం వాడికి తెలియనప్పుడు పరిస్థితి ఏంది? వాడు రోడ్డు మీదకి వచ్చేస్తాడు, బస్సు ఎక్కుతాడు, ఆమేన్, ట్రైన్ ఎక్కుతాడు, ఇక్కడి నుంచి అక్కడికి వైజాగ్ వెళ్తాడు, చెన్నై వెళ్తాడు, అన్ని ప్రాంతాలు తిరుగుతూనే ఉంటాడు. ఆమేన్. అరే నీకు బట్టలు లేరు అంటే ఎవరో చెప్పింది, ఆ బట్టలు ఉన్నాయని చెప్పి వాడంటా ఉంటాడు. ఆమేన్. ఎదుటి వాళ్ళు చూడలేక చచ్చిపోతూ ఉంటారు. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, అది మహాఘోరం. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ఆ విధంగా ఉన్నది, సంఘం యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది. సంఘానికి దేవుని యొక్క వాక్యం వచ్చి, ఇదిగో మీకు వాక్యం లేదు, వస్త్రం లేదు, సో ప్రత్యక్షత లేదు అని చెప్పి దేవుడు ఎంత మొత్తుకున్నా సరే, ఇప్పుడు సంఘం ఏమంటుందంటే, నువ్వెవరో చెప్పడానికి, మాకు వాక్యం లేదంటున్నావే, మాకు పరిశుద్ధాత్మ లేదంటున్నావే. ఆమేన్. సో కాబట్టి ఆ వాక్యాన్ని స్వీకరించే పరిస్థితుల్లో వాళ్ళు ఉండట్లేదు. ఆమేన్. సో దానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఉన్న స్థితిని వాళ్ళు గుర్తించలేకపోతా ఉన్నారు. ఆమేన్. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని మనం గుర్తించవలసిన భారంగా ఉన్నాము. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మన స్థితి మారాలంటే దానికంటే ముందు మన స్థితిని మనం గుర్తించాలి. హల్లెలూయా. సో కాబట్టి ఈ రోజు లవోదికీయ సంఘం యొక్క స్థితి నుంచి మనం బయటపడాలి అంటే, ముందుగా మనం చేయవలసింది ఏంటంటే, మన స్థితి ఏంటో మనం గుర్తించవలసినది. ఆమేన్. సో మనం ఏ స్థితిలో ఉన్నామో ఎలా తెలుస్తుంది మరి? ఆమేన్. ఎలా తెలుస్తుంది అంటే అతని దగ్గరకు పోవాలి.
ఆమేన్. సో మనకు బట్టలు ఏమన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది? అద్దం దగ్గర పోతే తెలుస్తుంది. లేదా నేను గుడ్డోడని చెప్పి తెలిస్తే ఎప్పుడు తెలుస్తుంది? సో మనం పోయి బయట చూస్తే మనకి అర్థమవుతుంది. ఆమేన్. సో అలాగే దేవుని యొక్క వాక్యం దగ్గర మనం వెళ్ళాలి. ఆమేన్. దేవుని యొక్క వాక్యం దగ్గరికి వెళ్ళి ఈ వాక్యం ప్రకారం నా జీవితం ఉందా లేదా? ఆమేన్. సో దాన్ని కంపేర్ చేసినప్పుడే మనకు అర్థమవుతుంది మనకు బట్టలు ఉన్నాయా లేవా. ఆమేన్. దేవుని యొక్క వాక్యంతో మనకి పోల్చినప్పుడే మనకు అర్థమవుతుంది మనకి కళ్ళు ఉన్నాయా లేవా అని. హల్లెలూయా. సో ఆ విధంగా ఈరోజు మన స్థితి ఏంటో మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఈ బైబిల్ ప్రకారం మన జీవితం ఉందా లేదా చూసుకోవాలా. ఆమేన్. సో ఆ విధంగా లేకపోతే అప్పుడు మన గ్రహింపు వస్తుంది నేను లేను అని. ఆమేన్. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ స్థితి నుంచి నువ్వు దేవుని ఈజీగా బయటికి తీయగలుగుతాడు. ఆమేన్. అయితే ఈ స్టెప్ చేయకపోతే నువ్వు ఈ పని చేయకపోతే అనగా దేవుని వాక్యంతో నీ యొక్క స్థితిని నువ్వు కంపేర్ చేసుకోకపోతే దేవుని యొక్క వాక్యంతో నువ్వు నీ యొక్క ఆత్మీయ స్థితిని నువ్వు పరిశీలన చేసుకోకపోతే ఆమేన్ నీ స్థితి ఏంటో నా స్థితి ఏంటో మనము గమనించలేం, గ్రహించలేం. కాబట్టి మనల్ని ఎవరు కూడా ఆ స్థితి నుంచి బయటపడలేరు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యంతో మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఆమేన్. మన స్థితి ఏంటో మనం తెలుసుకున్న తర్వాత అప్పుడు దేవుడు అడుగుతా ఉన్నాం ఆటోమేటిక్గా, అయ్యా నేను గుడ్డివాడిగా ఉన్నాను, అయ్యా నేను దిగంబరిగా ఉన్నాను, నేను దిక్కులేని వాడిగా ఉన్నాను, నేను దరిద్రుని ప్రభువా, నిజమే నేను ఒప్పుకుంటున్నాను. ఆమేన్. అప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి మన మీద జాలిపడి ఆ గుడ్డితనాన్ని మన నుంచి తీసేస్తాడు. ఆమేన్. ఇదిగో కాటుగా నిస్తా ఉన్నాను, ఈ కాటుక పెట్టుకో నీకు దృష్టి వస్తుందని చెప్పి ఆయన చెప్తాడు. ఆమేన్. అయ్యా నేను దిగంబరిగా ఉన్నాను నాకు వస్త్రాలు అని చెప్పని మన దేవుడిని వేడుకుంటే ఆయన వస్త్రాలు మనకి ఇస్తాడు. హల్లెలూయా. నీతి అనేటువంటి వస్త్రాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అప్పుడు మనము బట్టలు ధరించుకొని మనం నీతివంతులుగా బ్రతకడం అనేది జరుగుతుంది. ఆమేన్. కాబట్టి ముందు మనం గ్రహించవలసింది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము గుర్తించాలా. దేవుని యొక్క వాక్యంతో మన జీవితాన్ని సరిపోల్చుకుని చూసినప్పుడు అప్పుడు మన స్థితి ఏంటనేది మనకి తెలుస్తుంది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా మనము గుడ్డి వాళ్ళకి ఏమీ కూడా చేయలేం, గుడ్డి వాళ్ళకి ఏం కూడా మనం చెప్పలేం. ఆమేన్. ప్రవక్త అంటాడు గుడ్డివాడికి సూర్యుడు ఉన్నాడని చెప్పటం నిరూపించడం చాలా కష్టం. ఆమేన్. గుడ్డివాడికి సూర్యుడు ఉన్నాడు రా బయట వెలుతురుంది అని చెప్పి అంటే వాడికి ఏమైనా అర్థం అవుతుందా? అర్థం కాదు. ఎందుకంటే వాడికి కనపడదు. వాడేమంటాడు ఏదో నేను చూస్తేనే నమ్ముతానంటాడు, నాకు కనపడితేనే నమ్ముతానంటాడు. ఎందుకని వాడు గుడ్డోడు కాదనుకుంటాడు వాడు. ఆమేన్. సో అటువంటిప్పుడు వాడికి దేవుని మనము చూపించలేం. ఎప్పుడైతే వాడు గుడ్డివాడిని గుర్తించాడో అప్పుడే వాడికి దేవుని మనము పరిచయం చేయగలం, అప్పుడే వాడి స్థితిని మనము మార్చగలం. దేవుడు మార్చగలడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా మనము ఈ సమయంలో దేవుడు చెప్తా ఉన్నాడు మనం చివరి దినాల్లో ఉన్నాము, మన అంత్య దినాల్లో ఉన్నాము. అదేం చేయలేదు. సో కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, మనకి సూచనలు ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఈ సూచనలు ఇస్తా ఉన్నాను, వీటిని గమనించండి, మీరు నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని ఎత్తబడేలాగా చేస్తాను, ఎత్తబడే విశ్వాసాన్ని మీకు ఇస్తాను. అప్పుడు నేను వచ్చినప్పుడు ఈ భూమి మీదకి మనిషి కుమారుడు వచ్చినప్పుడు మీరు నన్ను గుర్తించేటువంటి ఆ ప్రత్యక్షత మీకు ఇస్తానని చెప్పి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనిద్దాం. దేవుని మాట ఎప్పుడు కూడా తప్పిపోదు. దేవుడి మాట సత్యమైనది. అది ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎన్ని యుగాలైనా సరే ఆమేన్ అది జరిగి తీరవలసిందే. ఆమేన్. ఆయన అంటున్నాడు నా మాట ఎప్పుడు కూడా వృధాగా తిరిగి రాదు నా ఎందుకు అంటున్నాడు. ఒక్కసారి దేవుడు మాట విడిచిపెట్టాడా, దేవుని యొక్క నోటి నుంచి ఒక మాట బయటకు వచ్చిందా, అది ఏదైతే ఏ ఉద్దేశాన్ని అయితే నెరవేర్చడానికి బయటకు వెళ్ళిందో హల్లెలూయా ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి రాదని చెప్తున్నాడు దేవుడు. ఆమేన్. ఎన్ని సంవత్సరాలు గడవచ్చు, ఎన్ని వేల సంవత్సరాలు గడవచ్చు, అది ఖచ్చితంగా దేవుని మాట అయినప్పుడు అది జరిగి తీరుతుంది అంతే. ఆమేన్. సో కాబట్టి ఈ వాగ్దానం చేయబడి ఈ లేఖనాలు ఈ ప్రవచనాలు వ్రాయబడి 2000 సంవత్సరాల పైన అయింది. ఆమేన్. సో అంతకంటే ఇంకే ఎక్కువ అయినాయి. అయినా సరే అవి ఇప్పటికీ మనం నెరవేరటం మనం గమనిస్తా ఉన్నాం. ఆమేన్. అంటే దాని అర్థం దేవుని యొక్క వాక్యం యొక్క కన్సిస్టెన్సీ, ఓకే, దేవుని యొక్క వాక్యం ఎంత స్థిరంగా ఉన్నదో మనం ఒకసారి గమనించండి. ఆమేన్. సో దేవుడు ఒక మాట చెబితే దాన్ని మనం సీరియస్ గా తీసుకోవాలా. ఆమేన్. తేలిగ్గా తీసుకోవడానికి లేదు. కాబట్టి నోవ దినాల్లో ఏం జరుగుతుందో నేను వచ్చేటప్పుడు అదే జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు. అవి అలాగే జరుగుతూ ఉన్నాయి. లోతు దినాల్లో ఏం జరుగుతుందో నేను వచ్చేటప్పుడు అదే జరుగుతాయని చెప్పినాడు. అలాగే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం సీరియస్ గా తీసుకొని మనము దేవుని వాక్యాన్ని తీసుకుని దాని ప్రకారం జీవించినప్పుడు ఖచ్చితంగా ఆయన వస్తాడు. వచ్చినప్పుడు మనము ఆయనతో పాటు ఎత్తబడతాం. ఆమేన్. ఈ మాటలు దేవుడు దీవించును గాక, మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో సాంగ్లిక సమయం తీసుకుంటారు. హల్లెలూయా. మంచిది సమయంలో మనందరం కూడా లేచి నిలబడినట్లయితే
హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభువా. ఇదిగో ఈ రాత్రి కాల సమయములో దేవా ఆయన రాకట్ను సూచించు ఎర్రని దీపం గురించి మాకు తెలియపరిచావు. అవును ప్రభు. అది ప్రకాశిస్తూ కనబడుతుందని, అవును నాయన. ఆ దీపాలు నా తండ్రి ఈ భూమి మీద ఉన్నాయని మాకు తెలియపరిచిన దేవా. అవును ప్రభు. స్తోత్రము నాయన. నిజముగా దేవా, దేవుడు రావటానికి ఒక సూచన ఉంటుందని ప్రభువా, ఆ రాకట నా తండ్రి అనేకమైనటువంటి సూచనలు నీ గ్రంథములో మరుగుపరిచించావని నా తండ్రి మాకు తెలియపరిచావు. అవును ప్రభు. దేవా, నీ రాకటకు నా తండ్రి నోవాహు దినాల్లో జరిగినట్లు మనిషి కుమారుడు దినాల్లో జరుగునని నువ్వు తెలియపరిచిన దేవుడు. మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యే దినాలని నా తండ్రి నోవాహు దినాలు, అవును నాయన. అలాగే లోతు దినాల్లో జరిగినట్లు ప్రభువా జరుగుతాయని మనిషి కుమారుడు రాకడకు నా తండ్రి సూచనలని మాకు తెలియపరిచిన దేవా. అవును ప్రభువా. ప్రభువా హల్లెలూయా. నిజముగా నా తండ్రి ఓ చివరి దినాల్లో అందం పెరిగిపోతుందని, ఓ నిజముగా ఎక్కువగా నా తండ్రి అనేక మంది గుట్లుగా భూమిని విస్తరిస్తారని, అవును ప్రభు. ప్రభువా తినుచు తాగుచు నారు నాడుచు పెళ్లిళ్ళు చేసుకొనుచు ఓ వారి ఇష్టానుసారముగా జీవిస్తారని నువ్వు తెలియపరిచిన దేవుడు ప్రభువా. అవును నాయన. అయితే నా తండ్రి ఆ రాకట్ను గుర్తించాలని, ఆ రాకట్ను గుర్తించినప్పుడు నీ స్థితి ఏమిటో నువ్వు ఖచ్చితంగా గుర్తించవలసిందని మాకు తెలియపరిచావు. అవును ప్రభువా. దేవా, నువ్వు అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు ఓ నీలో ఉన్నటువంటి తప్పులను అద్దం సరిచేస్తుందని నా తండ్రి. అవును. అద్దం నిన్ను చూపిస్తుంది కానీ నువ్వు మాత్రమే ఆ తప్పును సరి చేసుకోవాలని మాకు తెలియపరిచావు. స్తోత్రము నాయన. దేవా, గుడ్డివాడి గురించి మాతో మాట్లాడావు ప్రభు. గుడ్డివాడు నా తండ్రి, వాడు గుడ్డివాడిని కాదనుకుని వెళ్ళినప్పుడు వాడు నిత్యముగా నా తండ్రి అనేకమైనటువంటి స్థితులకు, అనేకమైనటువంటి ఘోరమైన కార్యాలకు నా తండ్రి వాడు గురవుతాడని మాకు తెలియపరిచావు. అవును ప్రభు. నిజముగా ఆ గుడ్డివాడు నేను గుడ్డివాడిని తెలుసుకున్నప్పుడు, ఓ నేను దిగంబరుని తెలుసుకున్నప్పుడు, ఓ నిజముగా నాకు పరిశుద్ధాత్మ వస్త్రములు అవసరమైనదని తెలుసుకున్నప్పుడు ఆ వస్త్రాలు నిజముగా నా తండ్రి అవి వాక్యములో ఉన్నాయని, ఆ వాక్యము సత్యమని, ఆ వాక్యం పలికే దేవుడు నిజమైన దేవుడని గుర్తించినప్పుడు ప్రభువా, అవును నాయన, మేము నిత్యముగా నా తండ్రి నీ యొక్క రాకట్ను గుర్తిస్తాం ప్రభువా. అవును నాయన. ఆ రాకట్ను గుర్తించినప్పుడు మమ్మల్ని మేము సరి చేసుకుంటాం ప్రభువా. అవును నాయన. మేము సరి చేసుకున్నప్పుడు ప్రభువా, వాక్యానుసారముగా జీవించినప్పుడు ప్రభువా, బుద్ధి గల కనికల వలె ఎత్తబడతామని మాకు తెలియపరిచింది. అవును ప్రభువా. స్తోత్రము. ఆ బుద్ధి కలిగిన కనికల వలె నా తండ్రి మేమందరం సిద్ధపాటు కలిగి ఉంటకు సహాయమును దయచేయమని. అవును నాయన. నీ వాక్యమే సత్యమని నా తండ్రి. అవును నీ నాయన. వాక్యాన్ని నా తండ్రి మేము దాన్ని పట్టుకొని జీవించవలసిందని మాకు తెలియపరిచావు. అవును నాయన. అటు జీవితాన్ని మా అందరికి దయచేయమని అడుగుతున్నాను. అవును ప్రభు. హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన. స్తోత్రము స్తోత్రము. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి నిన్ను నడవాయనని నా మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. విడువడు నిన్ను నడవాయనని నా మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. మాట ఇచ్చిన దేవుడు నిన్ను విడచిపోవునా. మాట ఇచ్చిన దేవుడు నిన్ను విడచిపోవునా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి ఆహారము లేదని చింత ఏవనో, వస్త్రములు లేవని వెదయేలను. ఆహారము లేదని చింత ఏవనో, వస్త్రములు లేవని వెదయేలను. ఆకాశ పక్షులను చూడువో చూడువో, అవి విత్తవు పోయవో, తోట్లలోనకు
కూర్చుకొనవు, ఆకాశ పక్షులను చూడుము చూడుము, అవి విత్తము కోయవు, కొట్లలోన కూర్చుకొనవు, అయినా వాటిని పోషించుచున్నాడు, అయినా వాటిని పోషించుచున్నాడు. దిగులు లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. దేశమంత క్షామముతో నిండి ఉండగా భక్తుడైన ఏలియాను పోషించలేదా, దేశమంతా క్షామముతో నిండి ఉండగా భక్తుడైన ఏలియాను పోషించలేదా? కాకులముతో కొట్టెను మాంసమును, అనుదినము పంపించి పోషించలేదా, కాగోళముతో రొట్టెను మాంసమును, అనుదినము పంపించి పోషించలేదా, అనుదినము పంపించి ఆదరించలేదా, అనుదినము పంపించి ఆదరించలేదా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. మన తల్లి నిన్ను మరచిన మరువవచ్చును, తండ్రి నిన్ను విడచిన విడువవచ్చును. తల్లి నిన్ను మరచిన మరువవచ్చును, తండ్రి నిన్ను విడచిన విడువవచ్చును. వారైన మరచిన నేను మరువను, మరల వచ్చి పొలములకు కొనిపోయలను. వారైన మరచిన నేను మరువను, మరల వచ్చి పొలములకు కొనిపోయదను. శ్రేష్టమైన రాజ్యమును స్వతంత్రింపజేసెదను, శ్రేష్టమైన రాజ్యమును స్వతంత్రింపజేసెదను. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. మన యేసుని నమ్మిన వారికి. హల్లెలూయా. స్తుతి స్తోత్రము స్తోత్రము నాయన. జీవాధిపతి, జీవము కలిగిన దేవా, సర్వ సృష్టిని సృష్టించిన మా సృష్టికర్త మీకు నామకు స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీకు స్తోత్రం. అయా, మమ్మల్ని రక్షించడానికి శరీరం ధరించి ఈ భూమి మీదకి వచ్చావు ప్రభువా. అయా, మా కొరకు నాయన ప్రాణం పెట్టి అయా రక్తాన్ని కాచి మా పాపాన్ని తీసివేసావు ప్రభువా. అయా, మరుపనేటువంటి సముద్రంలో వాటిని విసిరివేసి ఇక ఎన్నటికీ కూడా మీ పాపాలను జ్ఞాపకం చేసుకోనని చెప్పిన దేవా మీకు స్తోత్రం. అయా, ఇదిగో తండ్రి, మరలా రెండవసారి ప్రభువా నువ్వు ఎవరినైతే విమోచించావో వాళ్ళని తీసుకుని వెళ్ళడానికి ప్రభువా. అయా నా తండ్రి, మనిషి కుమారుడికి రాకడ ద్వారా ప్రభువా నువ్వు రాబోతున్నావు ప్రభువా. ఇదిగో నాయన, దానికి ముందుగా నీవు కొన్ని సూచనలు ఇస్తున్నావు ప్రభువా. కొన్ని ప్రవచనాలు నెరవేర్పుగా నువ్వు మాకు ముందుగా చూపిస్తున్న దేవా మీకు స్తోత్రం ప్రభువా. అయా, ఈ రాత్రికాల సమయంలో నాయన ఆ సూచనల గురించి మాకు తెలియజేసినందుకే స్తోత్రం ప్రభువా. అయా నా తండ్రి, నోహు దినాల్లో ఏం జరిగిందో ప్రభువా, మనిషి కుమారుడి రాకడ దినాల్లో కూడా అదే జరుగుతుందని చెప్పావు ప్రభువా. అయా, ఇవి నోహు దినాలను మేము గుర్తించాం ప్రభువా. అయా, అలాగే లోతు దినాల్లో ఏం జరిగిందో మనిషి కుమారుడు రాకడ దినాల్లో కూడా అదే జరుగుతుందని చెప్పావు ప్రభువా. అయా, ఇవి లోతు దినాలను కూడా మేము గ్రహిస్తున్నాం ప్రభువా. లోతు దినాల్లో ఏ విధంగా నా తండ్రి అగ్ని గంధకాలు వచ్చి అయా నా తండ్రి సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేశాయో ప్రభువా, అలాగే నా తండ్రి ఇప్పుడు మనిషి కుమారుడు దినాల్లో కూడా అలాగే జరుగుతుందని చెప్పిన దేవుడు ప్రభువా. అయా నా తండ్రి, ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ప్రభువా, అయా నా తండ్రి ఓ ప్రభువా తీర్పు నుంచి తప్పించుకోవడానికి ప్రభువా, ఆ అగ్ని గంధకాల నుంచి తప్పించుకోవడానికి మాకు ముందుగా సూచనలు ఇస్తున్న దేవా మీకు స్తోత్రం ప్రభువా. ఎందుకంటే నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు ప్రభువా. అయా నా తండ్రి, ఆ ఉగ్రత నుంచి అయా మమ్మల్ని తప్పించాలన్నదే నీ యొక్క ఆలోచన అయినది ప్రభువా. అందుకోసమే ముందుగా మీ ప్రవక్తను పంపించావు ప్రభువా, మీ వాక్యమును పంపించావు ప్రభువా. అయా, ప్రత్యక్షత ఇచ్చావు ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఈ సమయంలో ప్రభువా మీ యొక్క సూచనల గురించి, రాకడ గురించి ప్రభువా
అయా నా తండ్రి, ఈ ప్రజలకు నువ్వు బోధించావు ప్రభువా. అయ్యా ఇక్కడ ఎంతమంది అయితే నాయన మీ బిడ్డలు ఉన్నారో ప్రభువా, అయా నా తండ్రి వారందరినీ కూడా మీరు పట్టుకోనండి ప్రభువా. అయా వారి హృదయాలను మార్చండి ప్రభువా. అయా నా తండ్రి, మీ రాకడ కొరకు వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా మీరు వచ్చినప్పుడు ప్రభువా, అయా మీతో పాటు నాయన వాళ్ళు కూడా వెళ్ళగలిగేంత విశ్వాసం వరకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా వాక్యం ద్వారా మేము సరిచేయబడాలని, వాక్యం ద్వారా ప్రభువా మా స్థితి ఏంటో మేము గ్రహించాలని మాతో మాట్లాడావు ప్రభువా. అయా నా తండ్రి, వాక్యంతో మేము పరిశీలన చేసుకున్నప్పుడే అయా మాలో ఉన్న గుడ్డితనాన్ని మేము గుర్తించగలుగుతాం ప్రభువా. అయా మాలో ఉన్న దిగంబరతను మేము గ్రహించగలుగుతాం ప్రభువా. ఆ గ్రహించినప్పుడే ప్రభువా దాని నుంచి మేము బయట పడగలమని మాతో మాట్లాడావు ప్రభువా. అయా నిజంగా నా తండ్రి, మీ వాక్యమును కేవలం వినువారమై ఉండక ప్రభువా, దాని ప్రకారం చేసేవారుగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ఈ లోకంలో నాయన వ్రాయబడిన పత్రికలు మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ లోకం మమ్మల్ని చూసినప్పుడు మమ్మల్ని కాదు ప్రభువా చూడవలసినది, అయ్యా మిమ్మల్ని నాయన మాలో చూడవలసినది ప్రభువా. అటువంటి జీవితాలు మాకు దయచేయండి ప్రభువా. అటువంటి మహిమకరమైనటువంటి జీవితాలు మాకు దయచేయండి ప్రభువా. అయా మీ నామాన్ని మహింపరచడానికి, అయా నాయన మా జీవితాల ద్వారా మహింపరచడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ఈ చిన్న ప్రభువా గ్రామంలో ప్రభువా, అయా నా తండ్రి మీ వధువులు నిలబెట్టి ప్రభువా, అయా నా తండ్రి స్వాతంత్రం ప్రకటిస్తున్నావు ప్రభువా. అయా ఇదిగో నాయన ఎవరైతే ముందుగా చూసి ఉన్నావు ప్రభువా, అయా వారిని మీరు ఆకర్షించండి ప్రభువా, వారిని రక్షించండి ప్రభువా, వారిని విమోచించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ కృప తోడుగా ఉంచమని సహాయం చేయమని, అయా విన్న వాక్యం మా అందరి హృదయాల్లో నీరు కట్టండి. 100 60 30 ప్రభువా ఆ ప్రభు ఫలింప చేయమని కృప చూపమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రభువా నా తండ్రి ఈ కూటాన్ని ప్రభువా జరిగించడానికి సహాయం చేసినటువంటి సహోదరి స్వాతి కుటుంబాన్ని ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో ప్రభువా ఇక్కడ చేరిన అందరికీ కూడా మీ కృప, మీ సమాధానములు సకల పరిశుద్ధులకు ప్రభువా ఇక్కడ కూడిన మాకు అందరికీ కూడా సదాకాలము నా తండ్రి తోడుగా ఉంచి నడిపించమని సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్.